ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. గౌరవనీయులు హిందూపూర్ శాసనసభ్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత సోదరులు నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా అధికారులు, అనధికారులు, పుర ప్రముఖులందరూ కూడా పాత్రికేయులకు పేరు పేరున నాయక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మనందరూ కూడా ఒక పండుగ. దానికి కారణం మన బాలయ్య బాబు గారికి ఈరోజు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతమంతా కూడా ఒక కన్నుల పండుగ ఈరోజు మన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. చాలా సంతోషం. మనందరూ కూడా తెలుసు, హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ రోజు తండ్రి పోటీ చేసినటువంటి నియోజకవర్గం, ఈరోజు తనయుడు కూడా 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి గొప్ప వ్యక్తి మన బాలకృష్ణ గారు. మనందరూ కూడా తెలుసు, ఆ రోజు సినిమా లేక మొట్టమొదటిసారిగా తాతమ్మ కళ 74లో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మనమంతా చూసాం, అఖండ చూసాం, లెజెండ్ చూసాం, అదేవిధంగా చాలా ముద్దల మావయ్యని చూసాం. చాలా సినిమాలు కూడా చాలా వచ్చాయి. అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి వ్యక్తి మన బాలయ్య బాబు గారు. అదేవిధంగా రంగంలో కూడా మనం చూసినట్లయితే బసవతారకరామ క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మించి దానికి ట్రస్ట్ చైర్మన్గా ఎనలేనటువంటి సేవలు చేస్తూ, హిందూపురం కూడా మనం చూసినట్లయితే త్రాగునీటి సమస్య చాలా కఠినంగా ఉన్నటువంటి సందర్భంలో దాహార్తిని తీర్చినటువంటి వ్యక్తి మన బాలయ్య బాబు గారు. ఈరోజు కార్పొరేట్ స్థాయికి అనుగుణంగానే ఈరోజు మన హిందూపురం పట్టణంలో కూడా హాస్పిటల్ కూడా బాగా డెవలప్మెంట్ కూడా చేశారు. ఈ నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దడం, అభివృద్ధి చేయడం ముందంజలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా చాలా సంతోషం. మనకి ఈరోజు పద్మభూషణే కాదు, రేపు పద్మ విభూషణ్ అవార్డు కూడా మన బాలయ్య బాబుకి రావాలి. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటూ శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పెద్దల్ని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మనకి సమయాభావం ఉంది కాబట్టి, లిమిటెడ్ టైం ఉంది కాబట్టి కొంచెం బ్రీఫ్గా మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా. సో కదిరి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిన విషయం. సారీ సార్, చెప్పమనేది చెప్పాను.